ఆ అమ్మాయి 5 మంత్స్ తర్వాత ఆర్ఫనేజ్కి వెళ్ళి పాపనిచ్చేయమంది. వాళ్ళు కూడా ఇచ్చేస్తామన్నారు. ఇచ్చేస్తానన్నారు కదా, 5 మంత్స్ కదా, అయిపోయాయి కదా. అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది. పాప నా దగ్గరికి వచ్చేస్తుంది, పాపని నేను చాలా బాగా చూసుకుంటాను, చాలా బాగా చూసుకోవాలి, ఏమీ తెలియకుండా పెంచాలి అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. పాపని తీసుకుందామని వెళ్ళే టైంలో ఆర్ఫనేజ్ వాళ్ళు ఆ అమ్మాయిని ఒకటే అన్నారు, నువ్వు సింగిల్, నువ్వు పాపని ఎలా చూసుకుంటావు, నువ్వు పాపని చూసుకోలేవు, పాపని నీకు ఇవ్వలేం, నీకు చూసుకోవడం రాదు, సింగిల్గా ఉన్నావు కదా, నువ్వు చూసుకోవడం రాదు నీకు, మేము వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాం, నీకు ఇవ్వడం జరగదు అని చెప్పేసి కనీసం ఆ పాపని ఆ అమ్మాయికి ఆఖరిగా కూడా చూపించలేదు. ఆ అమ్మాయి ఇన్ని రోజులు పాప వచ్చేస్తుంది నా దగ్గరికి, బాగా చూసుకుందామని దాంట్లోనే ఉంది. కానీ ఇంకా పాప తనది కాదు. పోనీలే ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుందిలే అనుకోవడానికి కూడా ఆ అమ్మాయికి ఆ పాప విషయంలో భయం వేస్తుంది.